కాపరి ఉండాలి. కాపరి లేని గొర్రెలను ఉండకూడదు. బలమైన మేత పెట్టే కాపరి ఉండాలి. శిక్షించే మేత పెట్టే కాపరి ఉండాలి. మంచి మేత పెట్టే కాపరి ఉండాలి. కాపుదల లేని కుటుంబంగా నీ కుటుంబం ఉండకూడదు. కాపరి లేకపోతే సింహాలు వస్తాయి. కాపరి లేకపోతే తోడేళ్ళు వస్తాయి. కాపరి లేకపోతే శత్రువు వస్తాడు. నీకంటూ ఒక కాపరి ఉండాలి. చస్తే సమాధిలో పెట్టడానికి కాపరి వద్దా? నువ్వు మూడో రోజున ప్రార్థన పెట్టమంటే వచ్చి ప్రార్థన పెడతా కాపరి వద్దా? పుట్టినరోజు అంటే కాపరి కావాలి, పెళ్లి రోజు అంటే కాపరి కావాలి. కాపుదలు ఉండాలి, కాపరి ఉండాలి. మనకి కాంపౌండ్ ఉండాలి. ఏముండాలి అక్కడ? గిలాదులు ఏముందో తెలుసా? సెక్యూరిటీ. నీకంటూ ఒక కాపరిని కలిగి ఉండాలి. ఈరోజు కొంతమందికి కాపరితో పనిలే. వీళ్ళే పెద్ద పాస్టర్లో. కాపరులతో మాకు పని ఏంటి? ఒక ఆవిడ అట్టాగే అయ్యగారు అంతకుముందు ప్రార్థన చేయడం చూసిందంట. అయ్యగారు ప్రార్థన చేయడం చూసి దెయ్యం పట్టిన ఆవిడికి అయ్యగారు ప్రార్థన చేశారంట. పో దెయ్యం అన్నాడట. దెయ్యం దెబ్బ గురికి పారిపోయిందట. అట్లాగే ఏం కూడా కొబ్బరి నూనె తీసుకుని చేతిలో పోసుకుని ఆ అమ్మాయిని ఎత్తిమే పెట్టి, దెయ్యం పట్టిన అమ్మాయిని ఎత్తిమే పెట్టి పో దెయ్యం అన్నాడు. కాడితే 32 పళ్ళులో 6 పళ్ళు మొత్తం ఊడి కింద పడి అంట. కాపరితో పనిలే. అయ్యారు మా అబ్బాయికి మొన్న కింద పడ్డాడయ్యా. అమ్మ కింద పడ్డాడా? సరేనయ్యా ప్రార్థన చేస్తా. ప్రార్థన చేస్తలేదయ్యా, నేను చేసా. లేచి కూర్చున్నాడు. నాకెందుకు కొలిచా? నీ విలువ తెలియటాక నాకు. కాపరితో పని లేదు. వారికి సెక్యూరిటీ అవసరంలా. దేవుడు గిలాదు నాది అని ఎందుకు అన్నాడంటే అక్కడ మేత ఉంది, అక్కడ నీరుంది, అక్కడ కాపుదల ఉంది. ఈ 3 ఈరోజు నీ ఇంట్లో లేకపోతే దేవుడు నిన్ను ఎందుకు ఇష్టపడతాడు? దేవుడు నిన్ను ఎందుకు కోరుకుంటాడు?